దేవుడి పాట 50 లక్షలు ఏంటని అంటారా? అదే నోరు లేని జీవాలను బర్రె దూడలు కేరళకు మాంసానికి అమ్మేస్తారే సెంటర్, అదే బర్రెల సంత. ఆ బర్రెల సంత పెట్టేందుకు అధికార పార్టీ నేతల అమ్యామ్యాలు నెలకు 50 లక్షలట. ఎక్కడ అంటారా? వెంకటాచలం మండలం గొలగమూడి రోడ్డు జాతీయ రహదారి పక్కనే వైన్ షాప్ కు ఎదురుగా పశువుల సంత. ఈ సంత పెట్టుకునేందుకు అనధికారంగా అనుమతిని కావాలంటే 50 లక్షలు పాటంట. ఆ పాట చెల్లించి సంత పెట్టారట. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రోడ్లో శుక్రవారం రోజు కొనుగోళ్లు అమ్మకాలు జరుపుకునేందుకు ఇక్కడ ఓ పశువుల సంత ఏర్పాటు చేశారు. ఈ సంత నిర్వాహకులు నెలకు అక్షరాల 1/2 కోటి కట్టాలట. ఎవరికి అంటారా? మాకు తెలీదు. అనధికార అనుమతి ఇచ్చేస్తాయి, ఎవరికి ఉంటే వారికి అని చెప్పుకుంటున్నారు. పబ్లిక్గా పశువుల సంత నిర్వహిస్తుంటే అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా మూగ జీవాలను కేరళకు కలేభారాల కింద తరలించేస్తున్నారు. ఇవి కాస్త పెద్ద హోటల్లో మటన్గా మారిపోతుంది. ఏడాది వయసు ఉన్న చిన్న జీవాలను కలేభరాల కింద అమ్ముతుంటే లారీలో ఎక్కేందుకు మొరాయిస్తోంది. వాటి మెడకు తాడు కట్టి లాగి కుప్పలుగా లారీలో ఎక్కి కేరళకు తరలిస్తున్నారు. ఎండకు వారకు ఈ సంతలో పశువుల రోదన అరణ్య రోదనగా ఉంది. ప్రతి శుక్రవారం వందల సంఖ్యలో ఇక్కడి నుంచి తరలి వెళ్తోంది. నిబంధనల ప్రకారం సంత ఏర్పాటు చేసేందుకు పశుసంవర్ధక శాఖ, జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా పశువుల సంత ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పశువులను దొంగతనంగా ఈ సంత నుంచి తరలించేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా పశువులు కనిపించకపోయినా శుక్రవారం రోజు రైతులు ఈ సంతకు పరుగులు తీసి తమ పశువులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా పశువుల సంతల విషయాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు, పోలీసులు ఈ సంతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సంతకు పశువులు వందల సంఖ్యలో ప్రతి నిత్యం చేరుకుంటున్నాయి. ఈ పశువుల అమ్మకానికి, కొనుగోలుకు రైతుల అంగీకార పత్రం తప్పనిసరిగా ఉండాల్సిందిగా రాత్రిపూట పశువులను దొంగతనం చేసిన వ్యక్తులు ఈ పశువులను సంతలో అమ్మి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవటం లేదంటే అసలు వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడే తేటతెల్లమవుతోంది. ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ యాక్ట్ ప్రకారం సంతలో పశువులను, మూగ జీవాలను రక్షించాల్సిన అధికారులు అధికార పార్టీ ఆదేశాలకు తలొగ్గి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. ఎప్పటికైనా అనుమతి లేని పశువుల సంతపై అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. రైతుల పశువులు మాంసానికి వెళ్లకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.